తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మొదటి విడతగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 8 కోట్ల రూపాయలతో అవసరమైన సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలియజేశారు. ముందుగా నేమం గ్రామంలో సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక నుంచి వెచ్చించే ఖర్చులు తగ్గించి ఎటువంటి ఆర్భాటాలు లేకుండా పనులు ప్రారంభించి త్వరగా ప్రజలకు అందించే ఉద్దేశంతో ముందుకు వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా డ్రైన్లు నిర్మించేటప్పుడు అవుట్లెట్ తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. గత ప్రభుత్వంలో అవుట్లెట్లు లేకుండా డ్రైన్లు నిర్మాణం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ నాయకులు మాదారపు తాతాజీ, కొప్పిశెట్టి వెంకట్, దాసరి శివ, రామ్దేవ్, సీతయ్య దొర, సలాది శ్రీనివాస్ బాబు, జీని శ్రీను, సూరంపూడి కిషోర్, పెరికల గౌతమ్లు పాల్గొన్నారు. ఈరోజు మొట్టమొదటి డ్రైనేజీ వేల నేమం గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. డ్రైనేజ్ పని ఈ రాష్ట్రంలో తాగునీరు, డ్రైనేజు, అలాగే రోడ్లు పరిస్థితి, వైద్యము ఈ ప్రధానమైన అంశాలుగా పెట్టుకుని నేను ఎన్నికల్లో తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రతి మహిళ కూడా నన్ను కోరినది మంచినీళ్ళు కావాలా, దాని పేరే మంచినీరు కావాలా అని చెప్పి అడగడం జరిగింది. అంటే గత ప్రభుత్వాలు మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నట్టు నుంచి సరైన మంచినీరు ఎవరికి ఇవ్వలేకపోయారు. కాలం చెల్లిన లాంటి పైపులతోటి వాటితోటి అలాగే కాలక్షేపం చేస్తా 5 సంవత్సరాలు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఏదో కాంట్రాక్టుల కోసం ఎస్టిమేట్లు వేసినట్టు ఉంటుంది తప్ప ప్రజల కోసం వేసినట్టు ఉంటుంది. కాంట్రాక్ట్ నష్టపోమని నేను చెప్పను. ఏ గుర్తేదారు కూడా 4 రూపాయలు ఒక వ్యాపారం అతను చేసుకుంటాడు. ప్రజల కోసం చేసే విధంగా ఈ డ్రైన్లు చేస్తున్నప్పుడే పాత డ్రైన్లు కూడా కొన్ని డ్రైన్లు రిపేర్లు పెట్టమని చెప్పి నేను డిపార్ట్మెంట్ వరకు పోతా ఉన్నాను. ఎంజీఎన్ఆర్ఈజీ నిధులతో ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు సీసీ రోడ్లు మరామతులు, డ్రైన్స్ మరామతులు శంకుస్థాపన చేస్తా ఉన్నాను. ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి అనుకోకుండా పాత అలవాటు కొట్టి బాణీ కొద్దీ శిలాఫలకాలు పెట్టేశారు. నేను శిలాఫలకాలకు పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే శాశ్వతమైన ఒక బడి నిర్మించమనండి, శాశ్వతంగా ఒక వాటర్ ట్యాంక్ నిర్మించమనండి, శాశ్వతమైనటువంటి ఏదైనా నిర్మించినప్పుడు శిలాఫలకాలు పెట్టుకోవడం మనం పూర్వం నుంచి చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను డ్రైన్కి శిలాఫలకం, దానికో 10,000. అలాగే రోడ్డు వేస్తే రోడ్డుకి శిలాఫలకం, ఈదిలో రోడ్డు వేస్తే ఒక శిలాఫలకం, ఆ ఈదిలో రోడ్డు వేస్తే ఒక శిలాఫలకం. ఏంటి శిలాఫలకాలతో కాలక్షేపం చేసేస్తూ ఉన్నారు. శిలాఫలకాలు అన్నది నేనైతే కాకినాడ రూరల్ వ్యాస్లో నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయన్నది వేరే సంగతి. కాకినాడ రూరల్ మండలంలో 3,97,00,000, కరప మండలంలో 4,02,00,000 తోటి ఈ పనులు శ్రీకారం చుడతా ఉన్నాం. కొత్త గవర్నమెంట్ మారిపోతే పాత గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్లని రద్దు చేసేస్తుంటాను. రద్దు చేసి వీళ్ళకి ఇచ్చించే ప్లేసుల్లో పెడతా ఉంటాను. నేను అలా పెట్టదలుచుకోవాలి. నేను ఎక్కడ ప్రజలకు అవసరం అందుకని ఆ గ్రాంట్ కూడా ఉంచుకొని ఆ ప్రజలకు అవసరమైన చోట పెట్టుంటారని నేను భావిస్తూ ఉన్నాను. అలా అనవసరమైన చోట పెట్టుంటే ఖచ్చితంగా వాటిని తొలగించడం జరిగింది. ఎక్కడైనా సరే డ్రైన్ కట్టే ముందు అవుట్లెట్ వెళ్తుందా లేదా చూసుకుని అవుట్లెట్ ఉంటేనే డ్రైన్ కట్టండి. అవుట్లెట్ లేని పక్షంలో డ్రైన్ కట్టవద్దు. 4 రోజులు ఆపండి. అప్పుడే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమన్నా రిపేర్ చేయవలసిన డ్రైన్లు ఉంటే డ్రైన్లు కొంచెం రిపేర్ చేయవలసిందిగా ఇంజనీర్ శాఖగా వారిని కోరుతాం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆయన కుమారుడి ధన దాహానికి యాష్ పాండ్ కు గండిపడి రైతుల పొలాలు సర్వనాశనమయ్యాయని ఆరోపించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో సోమిరెడ్డి యాష్ పాండ్ అభివృద్ధి పేరుతో టెండర్లు పిలిపించి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు దండుకుని రైతుల ప్రయోజనాలను విస్మరించారని ఆరోపించారు. సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి, రొయ్యల గుంతల్లోకి పారడం, అదేవిధంగా పంట కాలువల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం, వీటితో పాటు మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి అంటే విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి
గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతులందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది. ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ఉండమైంది. ఈ ప్రభుత్వంలో ఎవరికి నమ్మకం లేదు. ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం పారదర్శకంగా విచారించి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం 2 నెలల కాలంలోనే కోల్పోయింది. న్యాయ విచారణ అనేటువంటిది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే దాని ద్వారా వాస్తవాలు వెలుగు చూస్తాయి. దానితో పాటు ఈరోజు ఆ రైతులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టే దాని మీద ఈరోజు ఆ విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని ఉద్దేశించి ఈరోజు గ్రీవెన్స్ డేలో రైతులందరం కలిసి విజ్ఞాపనని సమర్పించడం జరిగింది. జెన్కో యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయిన తర్వాత ఈరోజు ప్రమాదం జరగడానికి కారణమైంది. ఎన్నికలకు ముందే దానికి సంబంధించి డీసిల్టింగ్ చేయాలి, ఉన్నటువంటి పూడికతీత పనులు ప్రారంభించాలని చెప్పి అంచనాలు తయారు చేసి, ఎస్టిమేట్లు తయారు చేసి పంపించి వాటికి టెండర్లు పిలవడం జరిగింది. టెండర్లు పిలిచిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయితే దానికి సంబంధించినటువంటి అర్హత సాధించాడో, ఏ కాంట్రాక్టర్ అయితే పనులు ప్రారంభించాడో ఆ కాంట్రాక్టర్కి సంబంధించి పనులు ఆపించారు. ఆ కాంట్రాక్ట్ కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఉన్నటువంటి అధికారులు ససేమిరా అనడంతో ఆ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో బేరసారాలు సాగించడానికి సమయం పట్టింది. కాబట్టి 2 నెలల సమయంలో ఈరోజు డీసిల్టింగ్ పనులు పూర్తి కాలేదు. దాదాపుగా డీసిల్టింగ్ అనేటువంటిది మొత్తం 6 నెలల్లో మొత్తం ఆ యాష్ పాండ్ అంతా ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ 2 నెలలు కనుక పనిచేస్తుంటే 1/3 వంతు సులభంగా ఈరోజు యాష్ని అక్కడి నుంచి తీసివేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇక్కడే కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధర్ బాబు, అదేవిధంగా ఇక్కడ ఎండీగా ఉన్నటువంటి విజయానంద్ గారు, పవర్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాదాపుగా జెన్కోకి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేయండి అని చెప్పి చక్రధర్ బాబు కలెక్టర్గా ఉన్నప్పుడు, శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ఎండీగా ఉన్నప్పుడు, లేదా చక్రధర్ బాబు గారు మళ్ళీ అక్కడ ఎండీగా ఇక్కడి నుంచి జెన్కోకి వెళ్ళినప్పుడు నేను ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా 50 సార్లు ఫోన్ చేసి ఉంటాను నేను చక్రధర్ బాబు గారికి, మీ వాటా మీరు రిలీజ్ చేయండి అని చెప్పి. వాటికి సంబంధించినటువంటి మినిట్స్ లేవు, రికార్డు లేదు, ఏమీ లేకుండా ఏదో మొక్కుబడిగా చేసినటువంటి పనులు. కాబట్టి ఇవన్నీ జరిగినందువల్ల ఈరోజు ఈ అనర్థాలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అందువని వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఈరోజు వాటి మీద క్షుణ్ణంగా ఇటువంటి మరలి తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం దేవస్థానానికి ప్రతిరోజు ఒక ఏసీ బస్సును నడిపించేందుకు చర్యలు తీసుకుంటానని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. శ్రీశైల బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని ఆయన దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామి అమ్మవార్లను వేడుకున్నట్లు తెలియజేశారు. తెలంగాణలోని ప్రతి మండలం నుంచి జిల్లా కేంద్రానికి ఒక ఏసీ బస్సును నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. తెలంగాణ రైతులకు త్వరలోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అలాగే 2 తెలుగు రాష్ట్రాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని పొన్నం పేర్కొన్నారు. తెలంగాణలో ఉచిత బస్సు రవాణా ప్రారంభించిన తర్వాత ఆర్టీసీ ఉంటుందా మూతపడుతుందా అనే పరిస్థితి నుంచి 10 సంవత్సరాలుగా ఒక కొత్త బస్సు కూడా కొనకుండా, ఒక నూతన రిక్రూట్మెంట్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిర్వీర్యమైపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 నాడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తేదీ నుంచి మహిళలందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కలుగజేస్తాం. దాదాపు ఇప్పటికి 70 కోట్ల పైసలకు దాదాపు 2400 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఛార్జెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చారు. అదేవిధంగా అంతమంది ప్రయాణం చేసినారు. ఇది ఒక మహిళా సాధికారికత. మా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాలయాలకు భక్తులు వెళ్ళినారు, పిలిగ్రిమ్స్ వెళ్ళినారు. ఎండోమెంట్ మేము ఇప్పటికే దాదాపు 1400 బస్సులు తీసుకున్నాం కొత్తవి. 3000 మందికి మా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వడ్డీ ప్రభాకర్ గారు 3035 ఉద్యోగాల నియామకానికి సంబంధించి కూడా అనుమతులు ఇచ్చినారు. అది ఆ ప్రక్రియ తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. జాబ్ క్యాలెండర్లో పెట్టడం జరిగింది. మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నాం. ఆ డేట్ ప్రకారంగా అప్పటికి మేము ఆ డేట్ పెట్టుకోవడానికి 5 సంవత్సరాల కాలం పడుతుంది. టీఆర్ఎస్ పరిపాలించిన 2018 నుంచి 2023 డిసెంబర్ 9 దాకా ఈ యొక్క కాల పరిమితిలో ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ మేము మాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎటువంటి ఆప్షన్ ఇచ్చినాం, ఒకవేళ ఎవరికైనా రాలేదని అనుకుంటే అక్కడ ఉండే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చెప్తే రీజన్ చెప్తారు. రాలేదు ఎందుకు అంటే ఒకవేళ ఏ పొరపాటు ఉంటే వెంటనే కరెక్షన్ చేసి పేమెంట్ చేసేస్తాం. దట్ ఆప్షన్ ఇస్ దేర్ ఓపెన్. ఇవాళ మేము విద్యుత్ 200 యూనిట్లు ఇస్తున్నాం. కొంతమంది ఆనాడు మేము ప్రజాపాలన కింద పెట్టినప్పుడు అప్లికేషన్లో సక్రమంగా పెట్టలే, ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చిన ప్రతి మండల ఆఫీసర్ ఒకటి,
మళ్ళీ ప్రజాపాలన కౌంటర్ ఓపెన్ చేసినాం. 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి వాళ్ళకు కూడా ఓపెన్ చేసినాం. ఉచిత బస్సు నడుస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు నడుస్తూ ఉంది. రేపు ప్రతి నియోజకవర్గం 3,500 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలువ నిధులతో అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది సర్ప్లస్ ఇవాళ 7 లక్షల కోట్లు అప్పు చేసి మేము బ్యాలెన్స్ షీట్ను బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిధులు లేవి కారణంగా ఇంకొకటి కార్యక్రమాలు జాప్యం జరుగుతున్నారు. బట్ ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వచనం కావచ్చు, లేదా మాదకర్ణ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కావచ్చు, వెంబడవరం రాజరాజేశ్వర స్వామి కావచ్చు, భద్రకాళి కావచ్చు, అన్ని రకాల ఆ భగవంతుని ఆశీర్వచనంతో 100%గా మా ఆశీర్వచనాన్ని పూర్తి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ చూస్తుండగానే ఇన్ని హామీలు అమలైనాయి. భవిష్యత్తులో కూడా అన్ని హామీలు అమలు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో సుమారు 170 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు నేలకూలింది. ఎన్నో సినిమాల్లో కనిపించిన ఈ భారీ వృక్షం కుమారదేవం ప్రజలు ఎంతో గౌరవంగా భావిస్తారు. అలాంటి చెట్టు నేలకూలడంతో గ్రామస్తులంతా తల్లడిల్లిపోతున్నారు. 1975లో విడుదలైన పాడి పంటలు సినిమాతో మొదలు మోగ మనస్సులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, రంగస్థలం వంటి ప్రముఖ చిత్రాలతో పాటు సుమారు 300 సినిమాలను ఈ వృక్షం కింద చిత్రీకరించారు. సీనియర్ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, శ్రీదేవి, రాజేంద్ర ప్రసాద్ తదితర అగ్ర నటీనటులు నటించిన చిత్రాల్లో ఈ చెట్టు ఉంది. ఈ చెట్టును సినిమాల్లో చూపిస్తే హిట్ అనే నమ్మకం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దర్శకుడు వంశీ ఆయన ప్రతి సినిమాలోనూ దాదాపు ఏదో ఒక సన్నివేశంలో ఈ చెట్టు కనిపించేది. అంతటి పేరున్న చెట్టు కూలిపోవడంతో గ్రామస్తులు తల్లడిల్లిపోతున్నారు. గతంలో పుష్కర గ్రాంట్ వచ్చినా అరకొరగా పనులు చేపట్టడం వల్లే చెట్టుకు ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఏది ఏమైనా కుమారదేవం ఒక గొప్ప మణిహారాన్ని కోల్పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 479 మందికి 823 ఉపకరణాలను అందజేసినట్టు స్పష్టం. ఆవులపల్లి రిజర్వాయర్ రైతులకు న్యాయం చేస్తామన్న ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎవరూ అధైర్యపడద్దంటూ హామీ. రాజకీయ కారణాలతో తొలగించిన స్కీమ్ వర్కర్లను విధుల్లోకి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలో ఆందోళన. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తోందన్న అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.